ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2 జిల్లాలు ఏర్పడ్డాయి. అదొచ్చేసి మార్కాపురం, ఇంకోటి వచ్చేసి పోలవరం. 5 రెవెన్యూ డివిజన్లు వచ్చాయి. 5 రెవెన్యూ డివిజన్లు ఏమేమంటే అడ్రోడ్ జంక్షన్ అది అనకాపల్లి జిల్లాలో ఉంటుంది. దాంట్లో అద్దంకి అది ప్రకాశం జిల్లాలో ఉంటుంది. పీలేరు అన్నమయ్య జిల్లాలో ఉంటుంది. అలాగే బనగానపల్లి నంద్యాల జిల్లాలో ఉంటుంది. మడకశిర శ్రీ సత్యసాయి జిల్లాలో 5 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. దాంతోపాటు కొత్తగా ఒక మండలం ఏర్పడింది, అదే ఆదోని మండలం. దీంతో పాటు మనకు 17 జిల్లాల్లో మనకు రెవెన్యూ డివిజన్లో మార్పులు చేర్పులు జరిగాయి. ఆ 17 జిల్లాల్లో ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. శ్రీకాకుళంలో 3 రెవెన్యూ డివిజన్లతో 30 మండలాలు, అనకాపల్లిలో 3 రెవెన్యూ డివిజన్లతో 24 మండలాలు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1 రెవెన్యూ డివిజన్తో 11 మండలాలు, పోలవరంలో 2 రెవెన్యూ డివిజన్లతో 12 మండలాలు, అలాగే కాకినాడ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లతో 21 మండలాలు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్తో 19 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లతో 22 మండలాలు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లతో 20 మండలాలు, బాపట్ల జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లతో 20 మండలాలు, ప్రకాశం జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లతో 28 మండలాలు, అలాగే మార్కాపురం జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లతో 21 మండలాలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 4 రెవెన్యూ డివిజన్లు 36 మండలాలు, తిరుపతిలో 3 రెవెన్యూ డివిజన్లు 36 మండలాలు, అలాగే చిత్తూరులో 4 రెవెన్యూ డివిజన్లు 28 మండలాలు, అన్నమయ్యలో 3 రెవెన్యూ డివిజన్లు 25 మండలాలు, అలాగే వైఎస్ఆర్ కడపలో 5 రెవెన్యూ డివిజన్లు 40 మండలాలు, శ్రీ సత్యసాయిలో 5 రెవెన్యూ డివిజన్లు 32 మండలాలు, కర్నూలులో 3 రెవెన్యూ డివిజన్లు 27 మండలాలు, అలాగే నంద్యాలలో 4 రెవెన్యూ డివిజన్లు 30 మండలాలు. ఈ విధంగా టోటల్గా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి, 1 మండలం ఏర్పడింది, 2 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. థ్యాంక్ యూ.